మీద దాదాపు 7 కేసులు జగన్ పెట్టాడు. 7 కేసుల్లో కూడా ఆల్రెడీ ఛార్జ్ షీట్లు అవన్నీ రెడీ అయినాయి. సో ఈ 7 కేసుల్లో చంద్రబాబు మీద పెట్టిన 7 కేసుల్లో ఈడీ అండ్ సిబిఐకి ఇవ్వాలి, ఇక్కడ సిఐడి కరెక్ట్గా చేయదు అని ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన పేరు బాలగంగాధర్ తిలక్, ఆయన హైకోర్టులో పిల్లేశాడు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాని పిల్ అంటారు, పిల్లేశాడు. సో దాన్ని అసలు విచారణ అర్హత లేదు అని చెప్పి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టులో వాదించాడు. అట్లాగే ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి ఈ మధ్య చంద్రబాబు చిన్న బెయిల్, ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా ఢిల్లీ లాయర్ని దించుతున్నాడు ప్రతి దాంట్లో. ఎందుకంటే ఆయనకి అదేదంటారు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న ఫిలాసఫీతో చంద్రబాబు ఏం చేస్తున్నాడు, పైగా ప్రభుత్వ సొమ్మే కదా, ఆయనదేమీ కాదు. సో అందుకని గతంలో జగన్ కూడా ఇదే చేశాడు. కానీ ఈ స్థాయిలో చిన్న చిన్న వాటికి కూడా నేషనల్ టాప్ 5 లాయర్స్ని దించడం అనేది నేనైతే చూడలేదు. సుప్రీంకోర్టులో జగన్ కూడా ముకుల్ రోహత్గిని వీళ్ళని వాడాడు. కానీ ఇక్కడ ఇప్పుడు మొన్నెవరో ముందస్తు బెయిల్కి సిఐడి ఆఫీసర్ వేస్తే దానికి కూడా సిద్ధార్థ లూత్రా ప్రభుత్వం తరపున వాదించాడు. అట్లాగే ఇప్పుడు దీనికి కూడా విచారణ అర్హత ఉందా లేదా అనేది తేలడానికి కూడా ముకుల్ రోహత్గి వాదించాడు. సో ఈయన ముందుగా పిటిషనర్ వాదనలు మనం చెప్పుకుంటే బాలగంగాధర్ తిలక్ ఎందుకు వేశాడంటే, మొత్తంగా ఈ 7 కేసుల్లో చంద్రబాబు ఉన్నాడు, మినిస్టర్ నారాయణ ఉన్నాడు, అచ్చెన్నాయుడు ఉన్నాడు, కొల్లు రవీంద్ర ఉన్నాడు, దేవినేని ఉమా ఉన్నాడు, లింగంనేని రమేష్ ఉన్నాడు, వేమూరి హరికృష్ణ, ఇలాగా మొత్తం 114 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు. చంద్రబాబు ప్రభుత్వం రాకముందే, రిజల్ట్ కూడా రాకముందే అక్కడున్న హరీష్ గుప్తా, అక్కడ ఉన్న మన సిఐడి ఆఫీస్లో ఉన్న ఫైనాన్స్ వింగ్ని సీల్ చేశారు, డాక్యుమెంట్స్ అంతా సీల్ చేశారు. అక్కడి నుంచి మొత్తము వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాని బెవరేజెస్, ఇతని మీద మద్యం కేసు పెట్టిన కంప్లైంట్ ఇచ్చిన బెవరేజెస్ ఎండి ఎవరైతే ఉన్నారో వాసుదేవ్ రెడ్డిని వేధిస్తున్నారు, ఆయన మీద కేసులు పెట్టారు. అలాగే ఇతని మీద ఇసుక కుంభకోణం పెట్టిన గనుల శాఖ సంబంధించిన వెంకటరెడ్డి, ఆయన మీద కేసులు పెట్టాడు. అంటే వీళ్ళు తమ మీద పెట్టిన కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళని వేధిస్తున్నారు, వాళ్ళ డాక్యుమెంట్స్ అంతా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో ఈ కేసుల్ని సిఐడి నిష్పక్షపాతంగా విచారించదు. క్లియర్గా ఈ కేసులన్నింటినీ కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండే ఈ ఏజెన్సీలు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చంద్రబాబుకి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ కేసుల్ని ఈడీ సిబిఐకి ఇవ్వండి. ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆల్రెడీ ఈడీ ఈసీఐఆర్ అంటారు. ఈడీ మామూలుగా మనం ఎఫ్ఐఆర్ అంటాం కదా, అలాగా ఈడీ పెట్టేదాన్ని ఈసీఐఆర్ అంటారు. ఈసీఐఆర్ కూడా నమోదు అయింది. కాబట్టి సో ఈడీకి సిబిఐకి ఇవ్వండి అని ఆయన వేశారు. అయితే ముకుల్ రోహత్గి వాదన ఏంటంటే, ఆల్రెడీ 7 కేసుల్లో 5 కేసుల్లో విచారణ పూర్తయి ఫైనల్ ఛార్జ్షీట్లు కూడా అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఈడీకి సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని వాళ్ళు వాదన, దమ్మాలపాటి అండ్ ముకుల్ రోహత్గి ప్రభుత్వం తరపున. అయితే కోర్టుకున్న డైలమా ఏంటంటే, మామూలుగా సమీక్ష చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కేసుల మీద సమీక్ష చేయొచ్చు. ఈ కేసులు సరిగా లేవు, కక్షపూరితంగా పెట్టాయి, కాబట్టి వీటిని మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పేయచ్చు కోర్టుకి. చెప్పేస్తే ఈ కేసులు ఉండవు. చంద్రబాబు అదే చేస్తాడు. గతంలో జగన్ కూడా అదే చేస్తాడు. జగన్ మీద పెట్టిన కొన్ని కేసుల్ని జగన్ విత్డ్రా చేయించుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ పరిధిలో ఉంటుంది కాబట్టి సిఐడి అనేది తమ మీద పెట్టిన కేసులను వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళ హరాస్మెంట్ అంతా ఎన్ని రోజులు, ఆ ప్రభుత్వం వచ్చే అన్ని రోజులు వీళ్ళు అరెస్ట్ చేయగలరు. ఇప్పుడు జగన్ మీదనో వైసీపీ వాళ్ళ మీద పెట్టిన కేసులంతా కూడా వీళ్ళకి కూడా తెలుసు, మళ్ళీ నెక్స్ట్ జగన్ వస్తే ఇవి నిలబడవని. కాకపోతే ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా, ఇప్పుడు జైళ్ళల్లో పెట్టచ్చు, ఇప్పుడు కొద్ది రోజులు వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అనేది వీళ్ళ ప్లాన్ తప్ప ఇది లాజికల్గా నిరూపిస్తామని ఎవడు పెట్టాడు. జగన్ కూడా చంద్రబాబు మీద ఎందుకు పెట్టాడు, అరెస్ట్ చేద్దామనే పెట్టాడు. జగనే తెలీదా ఈ కేసులు నిలబడవని, తెలుసు. అయినా కూడా అరెస్ట్ చేయొచ్చు కదా. 52 రోజులు పెట్టగలిగాడు కదా చంద్రబాబు జైల్లో.
అలాగే వీళ్ళు కూడా 50 రోజులు, నెల రోజులు, కొన్ని నెలలో జైల్లో పెడతారు. ఇప్పుడు కవిత 5 నెలలుగా ఉంది జైల్లో. రేపు పొద్దున అదేమన్నా అవుతుందా? ఏమి అవ్వదని అందరికీ తెలుసు. కానీ ఈ 5 నెలలుగా అయితే పెట్టారు కదా! అట్లాగే కేజ్రీవాల్‌ని జైల్లో పెట్టగలిగారు. ఆయన 17 నెలలుగా ఉప ముఖ్యమంత్రిని పెట్టారు. ఇది మోడీకి ఉన్న లక్ష్యం కూడా ఏంటంటే ప్రతిపక్షాలని జైళ్ళల్లో పెట్టడం ద్వారా వాళ్ళ మొరల్ దెబ్బతింటుంది, పార్టీ నాయకత్వం మొరల్ దెబ్బతింటుంది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఉండదు. రెండోది వాళ్ళకు ఒక అవినీతి ముద్ర కూడా మన బురద కూడా అంటించేస్తే జనాల్లో కూడా నెగిటివ్ ఇది వస్తుంది. నమ్మేవాడు నమ్ముతాడు, చేయకుండా ఎందుకుంటారులే అనుకుంటారు. కాబట్టి ఈ ప్రాసెస్లో జరుగుతుంది. కాబట్టి కోర్టు ఏం ఆలోచిస్తుందంటే ఆల్రెడీ ఇది కొన్నేమో సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసుని అసలు క్వాష్ చేయమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 17A ఆఫ్ PC యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం 17A దానికి వర్తిస్తుందా లేదా అనే విషయం కూడా ఇంకా తేలలేదు సుప్రీంకోర్టులో. ఇటుపక్క ఇది సమీక్షిస్తుందా లేదా తెలియట్లేదు. ఇప్పటివరకైతే 2 నెలలు అయిపోయింది. సమీక్షించమని ఎటువంటి ఆర్డర్స్ చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో కోర్టు ఎటువంటివి తీసుకోవాలనేది కోర్టుకున్న ప్రాబ్లం. అందుకని కోర్టు ఏం చెప్పిందంటే దీని కౌంటర్ ఏంటని అడిగింది. కౌంటర్ వేయమని గవర్నమెంట్ని ఆదేశించింది. సో కౌంటర్ వాళ్ళు వేసినప్పుడు వాళ్ళ వాదనలు డీటెయిల్గా కౌంటర్లో అంటే సమీక్షిస్తామని కూడా రేపు చెప్పింది అనుకో హైకోర్టు, అప్పుడు మరి సమీక్షకు వదిలేస్తారా, లేదు మీరు సమీక్షించడం కాదు దీన్ని ఈడీ సిబిఐకి ఇవ్వాలంటారా? ఎందుకంటే గతంలో ఒక ప్రైవేట్ పిటిషన్ ఒక పేపర్ వేస్తేనే హైకోర్టు జగన్ని ఆర్థిక నేరం కేసులో సిబిఐకి ఆదేశించింది కదా. కోర్టులు కూడా మనం అన్నిట్లో ఒకే రకంగా బిహేవ్ చేయవు. అక్కడే కోర్టుల మీద కూడా చాలామందికి విశ్వసనీయత మీద డౌట్లు వస్తాయి. ఎందుకంటే ఒక కేసులేమో సిబిఐకి, సిమిలర్ కేసులో సిబిఐకి ఆదేశిస్తారు, సిమిలర్ కేసు కాని దాంట్లేమో నోటీసులు పంపిస్తారు, వాళ్ళ అభిప్రాయం చెప్పమంటారు, మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని డ్రాగాన్ అవుతూ ఉంటుంది. కాబట్టి అట్లాగే జగన్ కూడా అంతే. జగన్ ప్రతిపక్షంలో ఉన్నంత వరకు కోర్టులకు హాజరవుతూ వచ్చాడు. ప్రతిపక్షంలోకి వెళ్ళి అధికారంలోకి వచ్చినాక ఒకరోజు కూడా కోర్టుకు హాజరు కాకుండా చివరికి తన మీద హత్యాయత్నం జరిగిన దాంట్లో తను సాక్షిగా కూడా అతను కోర్టుకు హాజరు కాలేదు. 5 ఏళ్ళ పైన ఆ కేసు కూడా నడిచింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ అధికారంలో ఉన్నప్పుడేమో మళ్ళీ వీళ్ళు ప్రతిపక్షాలు వచ్చినప్పుడు వీళ్ళు అదే ఫేస్ చేస్తారు. ఇది జరుగుతుంది మన దేశంలో, ఇది అన్ని చోట్ల జరుగుతుంది. సో ఇప్పుడు చంద్రబాబు మీద ఈడీ సిబిఐ కానీ ఒకవేళ పొరపాటును పెడితే మాత్రం అది సంచలనం అవుతుంది. బట్ పెట్టినా కూడా ఏం కాకపోవచ్చు. ఎందుకంటే జగన్ మీద ఏమైనాయి, చంద్రబాబు మీద ఈడీ సిబిఐ ఏం చేయబోతుంది? జగన్ మీద కూడా ఈడీ సిబిఐ ఉంది కదా, 10 ఏళ్ళుగా ఏం చేశాయి? కాబట్టి చంద్రబాబు 16 ఎంపీలు ఉన్నాయి కాబట్టి మోడీ ఆ 16 ఎంపీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాలి. కాబట్టి రేపు ఈడీ సిబిఐ ఎంటర్ అయినా ఈడీ సిబిఐ కూడా మోడీ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి కాబట్టి ఫైనల్గా, ఎందుకంటే డైరెక్ట్లు నియమించే అధికారం మోడీకే ఉంటుంది కాబట్టి ఫైనల్గా మోడీ చెప్పినట్టే వినాలి. కాబట్టి చంద్రబాబు మీద ఏమి జరగదు. కాబట్టి కోర్టు ఒకవేళ ఈడీ సిబిఐకి ఆదేశించినా ఇప్పటికిప్పుడైతే చంద్రబాబుకి ఉన్న డోకా అయితే ఏమీ లేదు.